హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. సీరియల్ క్లాస్లో మనం ఏంటంటే డిజిటల్ మల్టీమీటర్ అప్లికేషన్స్ చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ డిజిటల్ మల్టీమీటర్. అప్లికేషన్స్ ఆఫ్ డిజిటల్ మల్టీమీటర్. సో జనరల్గా మనకు ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ యూస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే వోల్టేజ్ మెజర్ చేసుకోవచ్చు, కరెంట్ మెజర్ చేసుకోవచ్చు, రెసిస్టెన్స్ మెజర్ చేసుకోవచ్చు, టెంపరేచర్ మెజర్ చేయొచ్చు, ఫ్రీక్వెన్సీ మెజర్ చేయొచ్చు, కెపాసిటెన్స్ మెజర్ చేయొచ్చు, ఏదైనా ట్రబుల్ షూటింగ్స్, ఏదైనా ఫాల్ట్ డిటెక్షన్ ఉన్నా కానీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో వాటిని డిటెక్ట్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం. అదేవిధంగా ఒక సర్క్యూట్ కంటిన్యూటీని టెస్ట్ చేసుకోవడానికి మనం యూస్ చేసుకుంటాం. ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. మల్టీమీటర్ యూస్ చేసుకొని దాన్ని ఎట్లా చేస్తాం అనేది. ఇప్పుడు దీని యొక్క అప్లికేషన్స్ మెజారిటీకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ తీసుకుంటే ఆ యొక్క ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో ఆ యొక్క సర్క్యూట్ని మనం డిజైన్ చేసుకోవడానికి, టెస్ట్ చేసుకోవడానికి, ఆ యొక్క ఎలక్ట్రానిక్ రిపేరింగ్కి, మూడింటికి దీన్ని మనం ఏం చేస్తామంటే యూస్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఈ యొక్క మల్టీమీటర్ అనే దాన్ని మనం యూస్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో దీంట్లో దేనికి యూస్ చేస్తామంటే డిజైన్, టెస్టింగ్ అండ్ రిపేరింగ్. రిపేరింగ్ ఏంటివి? ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. ఓకే. అదేవిధంగా ఒకవేళ ల్యాబ్స్ ఏదన్నా ఉంటే సిగ్నల్స్ మెజర్ చేసుకోవడానికి కూడా మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. సో అదేవిధంగా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఈ యొక్క ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఏదన్నా ఒక మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ని మానిటరింగ్ చేసుకోవడానికి కావచ్చు, మోటార్ని, కంట్రోల్ ప్యానల్స్ని దానికోసం కావచ్చు, మనం ఇచ్చే పవర్ని టెస్ట్ చేసుకోవడానికి కావచ్చు, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లో టెస్టింగ్ కోసం కావచ్చు, ఇలాంటి వాటిని మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. అంటే మానిటరింగ్ మిషన్స్, మోటార్స్, కంట్రోల్ ప్యానల్స్, అదేవిధంగా టెస్టింగ్, పవర్ సప్లైస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సో ఇట్లా ఈ యొక్క మల్టీమీటర్ అనేది యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా హౌస్ హోల్డ్ అప్లయన్సెస్లో దీంట్లో చెకింగ్ పవర్ సాకెట్స్, ఏదైతే పవర్ సాకెట్స్ ఉన్నాయో దాన్ని చెక్ చేసుకోవడానికి పవర్ సాకెట్స్, అదేవిధంగా స్విచ్చెస్, అదేవిధంగా బోర్డు ఏదైనా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటాం దానికి ఎక్స్టెన్షన్ బోర్డ్స్ అండ్ అప్లయన్సెస్, ఇంకా అదర్ అప్లయన్సెస్లో కూడా యూస్ చేస్తాం అన్నమాట. దీన్ని డిజిటల్ మల్టీమీటర్స్. ఇంకపోతే టెలికమ్యూనికేషన్. ఈ యొక్క టెలికమ్యూనికేషన్లో ఏం చేస్తారంటే ఈ యొక్క టెలికమ్యూనికేషన్కి వచ్చేసరికి సిగ్నల్ యొక్క స్ట్రెంత్ని టెస్ట్ చేసుకోవడం మనం యూస్ చేసుకుంటాం. మెజరింగ్ సిగ్నల్ స్ట్రెంత్ అండ్ లైన్ కంటిన్యూటీ అండ్ ఏదైనా ఒక సర్క్యూట్ యొక్క ఫాల్ట్.
దానికోసం మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా పవర్ సిస్టమ్స్లో వచ్చేసరికి మనకు సోలార్ ప్యానల్స్ ఉన్నాయి కదా, వాటిని టెస్ట్ చేసుకోవడానికి టెస్టింగ్ సోలార్ ప్యానల్స్. అదేవిధంగా ఇన్వర్టర్స్ కావచ్చు, యూపీఎస్ సిస్టమ్స్ కావచ్చు, వీటన్నిటికీ యూజ్ చేస్తాం అన్నమాట. ఇన్వర్టర్స్, యూపీఎస్ సిస్టమ్స్. సో అదేవిధంగా ఎడ్యుకేషన్ రీసెర్చ్లో యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా ఆటోమోటివ్ ఉంటాయి కదా, వాటిలో ఆటోమోటివ్ అప్లికేషన్స్. ఈ యొక్క ఆటోమోటివ్ అప్లికేషన్స్లో ఏం కన్సిడర్ చేస్తామంటే టెస్టింగ్ వెహికల్ బ్యాటరీస్, టెస్టింగ్ ఆఫ్ వెహికల్ బ్యాటరీస్. అదేవిధంగా ఆల్టర్నేటర్స్, అదేవిధంగా వైరింగ్. సో దాంతోపాటుగా సెన్సార్స్. వీటిలో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో దాంతోపాటుగా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో కూడా మనం ఏం చేస్తారంటే ఇది యూజ్ చేస్తాం అన్నమాట. ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫీల్డ్ అంటే ఎక్కడ ల్యాబొరేటరీస్లో మనం టెస్ట్ చేసుకుంటాం కదా ల్యాబొరేటరీస్లో. సో దాంట్లో ల్యాబొరేటరీస్లో కూడా మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాం కదా, అట్లాంటి దగ్గర మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. సో ఇవి మనం తీసుకునే ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ యొక్క అప్లికేషన్స్. ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు దాకా మనం అప్లికేషన్ చూసాం కదా, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే స్పెసిఫికేషన్ చూద్దాం. స్పెసిఫికేషన్స్ ఆఫ్ డిజిటల్ మల్టీమీటర్. జనరల్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ డిజిటల్ మల్టీమీటర్. ఓకే, ఇప్పుడు ఈ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటంటే నాకు ఫస్ట్ అంటే మనం దీన్ని మెజర్ చేసి డిఫరెంట్ వోల్టేజ్, కరెంటు, రెసిస్టెన్స్ ఇట్లా అన్నాం కదా, దానికి రేంజెస్ చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మెజర్మెంట్ ఫంక్షన్ చూద్దాం. మెజర్మెంట్ ఫంక్షన్స్ ఇందులో ఫస్ట్ డీసీ వోల్టేజ్ తీసుకుందాం. డీసీ వోల్టేజ్ ఇది కామన్గా దీనికి రేంజ్ ఎలా ఉంటుందంటే నాకు 200 మిల్లీ వోల్ట్స్ నుంచి 1000 వోల్ట్స్ వరకు ఉంటుంది. సో అదేవిధంగా ఏసీ వోల్టేజ్ తీసుకుందాం. ఏసీ వోల్టేజ్ వచ్చేసరికి 200 మిల్లీ వోల్ట్స్ నుంచి 750 వోల్ట్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా డీసీ కరెంట్ అంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్ అన్నమాట ఇవి. డీసీ కరెంట్ అనేది ఎలా ఉంటుందంటే 200 మైక్రో యాంపియర్స్ నుంచి 10 యాంపియర్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఏసీ కరెంట్ చూస్తేనేమో 200 మైక్రో యాంపియర్స్ నుంచి ఇది సేమ్ 10 యాంపియర్స్ వరకే ఉంటుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ చూస్తేనేమో 200 ఓమ్స్ నుంచి 200 మెగా ఓమ్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా కెపాసిటెన్స్ వచ్చేసరికి మైక్రోఫారడ్లో ఉంటుంది అన్నమాట, అంతే. సో కెపాసిటెన్స్ వచ్చేసరికి మైక్రోఫారడ్లో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రీక్వెన్సీ. ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే నాకు ఫ్యూ హెడ్జెస్ నుంచి మెగా హెడ్జెస్లో ఉంటుంది.
టెంపరేచర్ వచ్చేసి థర్మోకపుల్ ప్రాప్స్లో ఉంటుంది. సమ్ మోడల్స్ సపోర్ట్ థర్మోకపుల్ ప్రోబ్స్ ఇదన్నమాట. ఇప్పుడు నాకేంటంటే ఇది ఫస్ట్ వన్ మెజర్మెంట్ అనేది. ఇప్పుడు అక్యూరసీ చూద్దాం. సో అక్యూరసీ అనేది జనరల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ప్లస్ ఆర్ మైనస్గా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో జనరల్గా దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్లస్ ఆర్ మైనస్, అంటే పర్సంటేజ్ ఆఫ్ రీడింగ్ ఏదైతే ఉంటుందో ఆ రీడింగ్కి ఇదర్ ప్లస్ కావచ్చు, లీస్ట్ ప్లస్ ఆర్ మైనస్గా తీసుకుంటాం అన్నమాట. ప్లస్ లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్, లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ ఇలా తీసుకుంటాం అక్యురసీ అనేది. సో దీనికి ఎగ్జాంపుల్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఆర్ మైనస్ 0.5% ప్లస్ 2 డిజిట్స్ ఇలా తీసుకుంటాం అన్నమాట. అదేవిధంగా డీసీ వోల్టేజ్కి అయితే ఇది బెస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది అక్యురసీ అనేది, అక్యురసీ ఈజ్ బెస్ట్ ఫర్ డీసీ వోల్టేజ్. సో దాని యొక్క వాల్యూ ఎలా ఉంటుందంటే నాకు 0.1% నుంచి 0.5% వరకు ఉంటుంది అన్నమాట. ఇది టిపికల్ రేంజ్లో ఉంటుంది. సో నాకు అక్యురసీ అనేది ఎలా ఉంటుందంటే 0.1 to 0.5% ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి రిజల్యూషన్. రిజల్యూషన్ అంటే ఏంటంటే స్మాలెస్ట్ చేంజ్ ఇన్ అవుట్పుట్. దాన్ని మనం ఏమంటామంటే రిజల్యూషన్ అంటాం. రిజల్యూషన్ అంటే ఏంటంటే స్మాలెస్ట్ చేంజెస్ ఇట్ కెన్ డిస్ప్లే. సో ఇట్ డిఫైన్స్ స్మాలెస్ట్ చేంజ్ ఇట్ కెన్ డిస్ప్లే. సో దీన్ని ఎలా చెప్పవచ్చు అంటే మనము గివెన్ ఇన్ డిజిట్స్లో చూసుకుంటేనేమో ఎగ్జాంపుల్ వచ్చేసి 3.5, 4.5, 5.5 డిజిట్ ఇలా తీసుకుంటారన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 3.5 డిజిట్ అనుకోండి. సో అప్పుడు నాకేమవుతుంది అప్ టు 199 వరకు కౌంట్ చేస్తుంది అన్నమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 4.5 డిజిట్ అనుకోండి, అంటే నాకు డిజిటల్ డిస్ప్లే ఇది ఏం చేస్తుంది అప్ టు 1999 అప్పుడు వరకు కౌంట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది. సో రిజల్యూషన్ అంటే ఏంటంటే నాకు స్మాలెస్ట్ చేంజ్ అయినా కానీ నాకు డిస్ప్లేలో చూపించాలన్నమాట. అది. నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ ఇంపిడెన్స్. ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఎలా ఉంటుందంటే నాకు ఇనిషియల్గా 10 మెగా ఓమ్ ఉంటుంది ఫర్ వోల్టేజ్ రేంజెస్కి అయితే. హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క సర్క్యూట్ని ప్రివెంట్ చేసుకోవడానికి, లోడింగ్ ఎఫెక్ట్ నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఇన్పుట్ ఇంపిడెన్స్ హైగా తీసుకుంటాం. సో అదేవిధంగా డిస్ప్లే ఎలా ఉంటుందంటే నాకు ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. ఎల్సిడి డిస్ప్లే ఇది ఏం చేస్తుంది కౌంట్స్ 2000, 4000, 6000 అలా తీసుకుంటుంది అన్నమాట. సమ్ హ్యావ్ బ్యాక్ లైట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే శాంప్లింగ్ రేట్. ఎలా ఉంటుందంటే నాకు దీని యొక్క వాల్యూ అరౌండ్ 2 to 5 రీడింగ్స్ పర్ సెకండ్గా తీసుకుంటుంది అన్నమాట. ఇది రీడింగ్స్ పర్ సెకండ్. ఈ యొక్క శాంప్లింగ్ రేట్ ఎలా ఉంటుందంటే నాకు 2 to 5 రీడింగ్స్
పర్ సెకండ్గా తీసుకుంటుంది అన్నమాట. ఓకే, సో అది. సో దీంతో పాటుగా మనం ఏం చేస్తారంటే దీన్ని ఈ యొక్క సర్క్యూట్లో ఆటోగా అంటే మాన్యువల్గా చేంజెస్ చేసుకోవచ్చు, లేదంటే ఆటోమేటిక్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఒక డేటాని హోల్డ్ చేసుకోవడానికి కానీ, దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి కానీ, మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి కానీ, అదేవిధంగా ఒక డయోడ్ కానీ, లేదనుకుంటే ఏదైనా ఒక బజర్ టెస్టింగ్ కోసం కానీ, అదేవిధంగా ఒక ఆర్ఎంఎస్ వాల్యూ, ట్రూ ఆర్ఎంఎస్ వాల్యూ మెజర్ చేసుకోవడానికి కానీ, అదేవిధంగా పవర్ ఆన్ అండ్ ఆఫ్ పర్పస్ కోసం, ఇలాంటి వాటి అన్నిటి కోసం మనం ఏం చేస్తారంటే ఈ యొక్క మల్టీమీటర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ యొక్క స్పెసిఫికేషన్స్తో పాటుగా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట దీంట్లో. అది దీని యొక్క అడ్వాంటేజ్. ఓకే, సో ఇది డిజిటల్ మల్టీమీటర్ యొక్క అప్లికేషన్స్, దాని యొక్క స్పెసిఫికేషన్స్. ఓకే, సో దీంట్లో ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట దీంట్లో. అవేంటంటే సేఫ్టీ రేటింగ్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ నాకేంటంటే ఈ స్పెసిఫికేషన్స్లోనే సేఫ్టీ రేటింగ్స్ ఇవి జనరల్గా ఏంటంటే కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు జనరల్గా మనం ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే కేటగిరీ 3. ఇది ఎందుకు అంటే అప్ టు 600 volts వరకు మనం ఏం చేస్తారంటే బేర్ చేస్తుంది అన్నమాట. సేఫ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ ఇది యూజ్ అవుతుంది అన్నమాట అప్ టు 600 volts వరకు. ఇంకపోతే పవర్ సప్లై ఎంత అవసరం అవుతుందంటే నాకు దీనికి 9 volts బ్యాటరీ ఎనఫ్ అన్నమాట. ఈ యొక్క మల్టీమీటర్లో దీనికి ఎంత అంటే 9 volts బ్యాటరీ అనేది ఎనఫ్ అన్నమాట. ఓకే, సో ఇది దీని యొక్క స్పెసిఫికేషన్స్. ఓకేనా, సో అందరికి అర్థమైందని అనుకున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ.